హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఎప్పుడైనా మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ షేర్ మార్కెటే లైఫ్ అనుకొని షేర్ మార్కెట్లో ట్రావెల్ అవుతున్న ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మంచిగా ట్రావెల్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి షేర్ మార్కెట్లో. ఎందుకంటే ఎప్పుడూ విపరీతమైన ఎమోషన్స్లో ఉంటారు. ఆ మార్కెట్ పైకి వెళ్తుందో తెలియదు, కిందికి వెళ్తుందో తెలియదు. ఇలాంటి సందిగ్ధ అవస్థలో ఎప్పుడు టెన్షన్స్తోనే ఉంటారు. కానీ ఇలా ప్రశాంతంగా బయటకు వచ్చి మంచిగా కారు మెయింటైన్ చేసుకుంటూ, అవునా, సో ఏ టెన్షన్స్ లేకుండా, ఏ బాధరబందీ లేకుండా మంచిగా ట్రేడింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇక్కడ డబ్బులు వస్తాయి. అదొక్కటి గమనించండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే నేర్చుకోకుండా మీరు ఇంతవరకు తప్పులు చేశారంటే అవి కేవలం మీరు మార్కెట్ గురించి కరెక్ట్గా తెలియకపోవడం వల్లనే డబ్బులన్నీ పోయి ఉంటాయి. చాలామంది ఒప్పుకోరు, కానీ ఇదే నిజం. మెల్లమెల్లగా మీరు కూడా ఒప్పుకుంటారు. కానీ చెప్తున్నా, షేర్ మార్కెట్లో నేర్చుకుంటే కావలసినంత డబ్బు ఉంది మార్కెట్లో. ఇది గమనించండి, అండర్లైన్ చేసుకోండి. నేర్చుకుంటే డబ్బులు ఉన్నాయి, నేర్చుకోకపోతే ఎప్పటికీ మీకు డబ్బులు రావు, పోతూనే ఉంటాయి. మీరు చేసే పని ఏంటంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టరు. సో కంటిన్యూగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ డిపాజిట్లు చేస్తూనే ఉంటారు, ట్రేడ్ చేస్తుంటారు, సాయంత్రాన్ని పోగొడుతూనే ఉంటారు. ఎన్ని లక్షలని పోగొడతారు? ఇప్పటికీ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు ఇలా డబ్బులు పోగొడుతూ ఉంటే ఎప్పుడు మీ లైఫ్ రీసెట్ అవుతుంది? నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్నప్పుడు టైంకి మీరు ఖచ్చితంగా ఏం చేయాలనో దిక్కు తెలియక ఇన్ని లక్షలు పోయాయి, వీటిని ఎలా రీసెట్ చేసుకోవాలనే ఒక అయోమయ పరిస్థితుల్లో, గందరగోళంలో మీరు ఉంటారు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ లాస్లన్నీ రికవరీ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేర్చుకోవాలనుకోండి, టెన్షన్స్లో ఏం నేర్చుకోలేరు ఇంకా. సో మీరు చేయాల్సింది ఫస్ట్ రికవరీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సొల్యూషన్స్ అన్నీ నేను చెప్తాను. కానీ వన్స్ మీరు రికవరీ అయిపోయిన తర్వాత నేర్చుకోండి. మీకు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కావాల్సినంత కంటెంట్ ఉంది, మీరు తీసుకోవట్లేదు అంతే. దాని మీద టైం స్పెండ్ చేసి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీకు డబ్బులే కదా. నేర్చుకోవడానికి సంవత్సరం పట్టింది అనుకో, ఏం పోయింది? నేర్చుకోండి. ఒక పక్క మీకు సొల్యూషన్స్ ఇస్తున్నాను కదా, ప్యారలల్గా సొల్యూషన్స్ వస్తున్నాయి. మీ లాస్లన్నీ రికవరీ అయిపోతున్నాయి, మీ ప్రాఫిట్లోకి వస్తుంటారు. అన్నీ రీసెట్ చేసుకుంటూ ఒక పక్క నేర్చుకోండి. ఎందుకు టైం స్పెండ్ చేయకూడదు లైఫ్లో? అదే మనకు గోల్ అనుకున్నప్పుడు ఎందుకు టైం స్పెండ్ చేయకూడదు? మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, అవునా కదా? ఇవన్నీ కొంచెం పాటించండి. పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంత కంఫర్టబుల్గా, ఇంత హ్యాపీగా నంబర్ ఆఫ్ అకౌంట్స్ గ్రీన్ రూమ్లో రన్ అవుతూనే ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పొజిషన్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ స్టాప్ లాస్ అక్కడ పెట్టాను, ఇక్కడ టార్గెట్లు దేని పని చేసుకునే ఉంటుంది. ఎందుకు నాకు కాన్ఫిడెంట్ ఏంటి? నేను అనుకునే నా వ్యూ తప్పదు, కన్ఫర్మ్గా ప్రాఫిట్లే రావాలన్నట్లు నేను డిజైన్ చేసి వదిలేసి ఉంటాను. అప్పుడు కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది. మీకు ఏమీ తెలియదు అనుకోండి, ఎటు పోతుందో ఏం తెలియదు, అది బయింగ్ సైడ్ వెళ్తుందో తెలియదు, సెల్లింగ్ సైడ్ వెళ్తుందో తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే టెన్షన్సే మిగులుతాయి. అలా టెన్షన్స్ లేకుండా మిమ్మల్ని మీరు అయిపోయిన లాసుల్ని రికవరీ చేసుకోవాలనుకుంటే మరలా మీరు కొత్త స్టెప్ తీసుకోవాలి. సో పరిష్కారాలు లేవు అనుకుంటున్నారు కదా, ఇదిగో నేను ఈ కేవైఎస్ ప్లాట్ఫామ్లో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. మీరు మొత్తం లాస్లను రికవరీ అవ్వడానికి గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వండి. మీరు ప్రతి మంత్ శాలరీస్ తీసుకురావడం, ఆ శాలరీ వచ్చిన రోజే అమౌంట్ డిపాజిట్ చేయడం, ఇమ్మీడియట్ సాయంత్రాన్ని పోగొట్టేయడం, ఇది జరుగుతుందిగా. అలా చేయొద్దు ఇక. ఆపండి, ఫస్ట్ ట్రేడింగ్ ఆపేయండి. ఎందుకంటే మీకు నేర్చుకోకుండా ఎంత ట్రేడింగ్ చేసినా కూడా పోతూనే ఉంటుంది డబ్బులు. పోగొట్టడం ఆపండి. ఆపితే సగానికి సగం దరిద్రం క్లియర్ అయినట్టే. ఆపేసి ఇప్పుడు గ్రీన్ రూమ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది ఆలోచించండి. గ్రీన్ రూమ్లో మీరు చేయాల్సిన పని ఏంటి? ఒకటి వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. 2 గ్రీన్ రూమ్లోకి ఎంటర్ కావడానికి వ్యాంటేజ్ అకౌంట్లో 3100 అంటే 3 lakhs రూపీస్, ఇండియన్ రూపీలో మీరు 3 lakhs రూపీస్, సో డాలర్స్లోకి షిఫ్ట్ చేస్తే 3100 అవుతుంది. అవి డిపాజిట్ చేసుకునేసి మీరు లక్షణంగా కూర్చోవడం, ఇంకేం లేదు. అకౌంట్ గమనిస్తూ ఉండడమే. ఆటోమేటిక్గా వాటిలో ట్రేడ్స్ అవుతుంటాయి, మా త్రూ ట్రేడ్స్ అవుతుంటాయి. సో ట్రేడ్స్ ఒకసారి చూసుకోండి, ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండండి. మీరు గంట 2 గంటలు మీకు ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిదీ ప్రొఫెషనల్గా ఉంటుంది. ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం అకౌంట్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది. సో ఒక పక్క మీకు వచ్చే ప్రాఫిట్స్ చూసుకుంటూ
ఈ ఈ మంత్ ఎవరికి ఎంత కట్టాలి ఏంటనేది ప్లాన్ చేసుకోండి. ఇది 3 మంత్స్ సర్వీస్ ఉంటది. గ్రీన్ రూమ్ అనేది 3 మంత్స్ సర్వీస్ ఉంటది. సో 3 మంత్స్ తర్వాత ఎవరికి ఏం పే చేసుకోవాలనేది చూసుకోండి. సో దాంట్లో ఆ 3,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎంత ప్రాఫిట్‌లొచ్చాయి? 5,00,000 వచ్చాయా? 7,00,000 వచ్చాయా? 12,00,000 వచ్చాయా? కొందరికైతే ఏకంగా హైయెస్ట్ వచ్చేసి 21,00,000 వచ్చాయి. సో ఆ వచ్చిన పేమెంట్స్ ఎవరికి అర్జెన్సీ ఉంది? ఎవరికి పేమెంట్లు ఎలా పే చేసుకోవాలి? అది మీ ఇండివిడ్యువల్ ఒపీనియన్స్. ఎందుకంటే మీరు చేసిన అప్పులు కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కావచ్చు, బంగారు తాకట్టు పెట్టడం కావచ్చు, తీసుకున్న పర్సనల్ లోన్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏవి ముందుగా కట్టుకోవాలనేది మీ ఛాన్స్ అది. సో అన్నీ ప్లాన్ చేసుకొని ఆఫ్టర్ 3 మంత్స్ ఏంటంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని చూసుకునేసి మళ్ళా రీ ఎంటర్ అయిపోవడమే. ఇదే ప్రాసెస్ ప్లాన్ చేసుకోండి. ఎందుకు మీ అప్పులన్నీ రికవరీ కావు చెప్పండి? అలాగే కూర్చొనేసి గుడ్డిగా ఇంకా ఇంకా ట్రేడింగ్ చేసుకుంటూ పోతే జీవితకాలం సంకనాగిపోతుంది. చుట్టూ నీ బంధువులు, నీ అయిన వాళ్ళు, నీ అయిన పోయిన వాళ్ళు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఏంటది. మీరు ఇంకా ఇంకా లాస్ అయిపోతుంటే ఇంకా ఇంకా వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ నరక కూపంలో అలాగే ఉండిపోతారు. వాటి నుంచి బయటకు రండి. బయటకు వస్తే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికి ముఖ్య కారణం గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ రూమ్లో మరి మరి మీకేంటి అంటే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ని ఏవి తీసుకోవడం ఉండదు, అన్నీ మీకే. కాకపోతే మా ఫీజులు ఉంటాయి. మంత్లీ ఫీజు ఉంటుంది. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఈ 3 మంత్స్కి మంత్లీ మీరు ఫస్ట్ వచ్చింది అంటే 2, 3 రోజులు ముందే మీరు ఆ ఫీజులు పే చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మంత్ 1,00,000 ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. సో ఇవి ప్లాన్ చేసుకునేసి మీరు రీసెట్ చేసుకొని మీ లైఫ్ని మరలా ఈ అప్పుల బాధలు లేకుండా బయటకు పడాలంటే గ్రీన్ రూమ్ సర్వీసులకి హ్యాపీగా ఎంటర్ అయిపోండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో గ్రీన్ రూమ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి డీటెయిల్స్ వస్తాయి. మంచిగా డీటెయిల్స్ అన్ని చూసుకోండి. 1-2 సార్లు చూసుకొనేసి చెక్ చేసుకొనేసి గ్రీన్ రూమ్ స్పెషల్ సర్వీస్కి ఎంటర్ అయిపోండి. వాటికి సంబంధించిన ప్రాఫిట్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు అడిగినా అడగకపోయినా కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ని రీసెట్ చేసుకోవాలంటే మీదే ఛాయిస్ అనమాట. ఎవడో వచ్చి ఎక్కడో పరిష్కారాలు ఇవ్వరు. పరిష్కారం దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునేసి మంచిగా ఇవన్నీ అప్పుల్ని క్లియర్ చేసుకుంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. అలాగే ఉంటే ఇంక అలాగే పోతారు. జీవితకాలం అంతా వాడు షేర్ మార్కెట్లో ఉండి అలా పోయాడురా, రోడ్డు మీదకి వచ్చేసాడని అంటారు. కానీ అదే మనుషులు మరలా అరే భలే సెట్ అయ్యాడు, ఎలా సెట్ అయ్యాడని అనాలి అంటే మీ అప్పులన్నీ క్లియర్ అవ్వాలి. మీరు అనుకున్న మీరు పెట్టిన గోల్డ్ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. ఈఎంఐలన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఎంత హ్యాపీ లైఫ్ ఉంటుంది. అవునా కదా? సో మరలా మీరు షేర్ మార్కెట్కి వెళ్ళాలంటే అప్పుడు నేర్చుకొని ట్రేడింగ్ చేయండి. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తే మీ జీవిత కాలంలో మీరు డబ్బులు రీసెట్ చేసుకోలేరు. సో మీరు ఇమ్మీడియట్ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ కావాలనుకుంటే కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. లక్షణంగా గ్రీన్ రూమ్కి ఎంటర్ అయిపోయి మీ లైఫ్ని మరలా రీసెట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.